ఇక సుజన లక్షణము అనేది ఒకటి చెప్తాడు. సుజనులు ఎట్లుంటారు, కుజనులు ఎట్లుంటారు అనేటువంటి దీనికి రెండుకి రెండు అధ్యాయాలు చేశాడు. నాయన ప్రపంచంలో సుజనుల లక్షణాన్ని చెప్తాయిను. ఇవి వినుమని నన్ను సుజనులు చెవి యొగ్యదరవి అనియు సృష్టి చేసి కృతికి బల్ చవిబుట్టింతురదెట్లన శివుడు కళానిధిని చక్క చేసేన లేదా నీమది శంక భాషేన లేదా అవనీలో శ్రీరాములవగుని నా హల్య నెవరేమి అనకుండా సవరించి సుగుణిగా చేసేనా లేదా. నాయన సుజనులు ఎట్లుంటారో చెప్తాడు చూడు. ఇవి వినుమని నన్ను సుజనులు చెవి యొగ్గి వింటారు. అట్లా వింటారని వాళ్ళు సృష్టి చేసి కృతికి బలు సవిబుట్టింతురు. అంతేకాకుండా వినేవారికి రుచి పుట్టేటట్లుగా దానికి తగిన యుక్తులు చేసి వాళ్ళని ఆనందింపజేస్తారు, సవిబుట్టిస్తారు. అది ఎట్లంటే రెండు ఉపమానాలు చెప్తున్నాడు ఈయన. శివుడు కళానిధిని చక్క చేసేనా లేదా. దక్షుడు చంద్రునికి శాపం పెడితే ఆ శాప విమోచనం చేసి చంద్రుడిని శివుడు తల మీద పెట్టుకుంటాడు. అంటే ఆ చంద్రుని యొక్క కలంకాన్ని పోగొట్టినాడా లేదా. అట్లనే గౌతముని చేత శాపగ్రస్తురాలైనటువంటి అహల్యాదేవిని రాముడు తన పాదము సోకిచ్చి నాతిగా చేసి ప్రపంచంలో ఆయమ్మ గొప్ప పతివ్రతగా తీర్చిదిద్దినాడా లేదా. ఆ రకంగానే సుజనులైనటువంటి వారు ఇటువంటి బోధలను చక్కజేస్తారు. మిగతా వారికి ఇది కుదరదని చెప్పి సుజన లక్షణంలో చెప్తాడు. కాదు గురుసూచనైన నరులను మరి వినుమనుచు చదువు మా పద్యములను గురుసూచన ఎరుగని ఆ నరులను వినుమనుచు చదువ నగుబాటవు గదరా. అది ఎట్లన్నా ఇదిగో నే తెలిపెదరా. పురుష సంగతి లేని పొలతి కొక్కోక శాస్త్రం అరసి మెచ్చునే దాన్ని అతి ప్రౌఢ సతివలే. గురుసూచన అయిన నరులనే మరి వినుమని చదవాలి. వాళ్ళకు ఆ సూచన ధర్మాలన్నీ కూడా తెలుస్తాయి. ఆ వింటా ఉంటే దృఢమైతా వస్తుంది. గురుసూచన ఎరుగని ఆ నరులను వినుమనుచు చదువ నగుబాటవు గదరా. ఊరికే గ్రంథము గురుసూచన కాని వాళ్ళని దగ్గర పెట్టుకొని చదివితే అదిగో బయలు, ఇదిగో పరిపూర్ణం, ఇదో ఎరుక లేదు, ఇట్లాంటివి చెప్తే వాడికి ఏమర్థమవుతుంది. కాబట్టి వాడు వినలేడు. అది ఎట్లన్నా ఇదిగో అనేది వెళ్ళిపోదరా అని. పురుష సంగతి లేని పొలతి కొక్కోక శాస్త్రం ఇస్తే ఏం చేస్తుంది అమ్మ. పురుష సంగతి ఉంటే కొక్కోక శాస్త్ర విలువ తెలుస్తుంది. కాబట్టి ఆ భంగిమల ఆయమ్మ అనుభవిస్తుంది. కానీ పురుష సంగతి లేనటువంటిది ఎట్లా ఎరుగుతుంది. కాబట్టి అతి ప్రౌఢ సతి ఎట్లయితే దాన్ని ఆదరిస్తుందో ఒక్కొక్క శాస్త్రాన్ని, అట్లే గురుసూచన అయినవాడు మాత్రమే ఈ పరిపూర్ణ బోధన చక్కగా అర్థం చేసుకుంటాడు అని చెప్పి అన్నాడు. ఇంకా అంతేకాకుండా ఎవరుంటే ఏమి భయమురా, సవరింతురు తప్పులుంటే సాధులు విన్నాం. సవరించ నువ్వు మిది విని అవనీతులు నింద చేస్తే అయ్యేదేమోయి, అందులో మనది పొయ్యేదేమోయి. భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ, చౌరంగా వినిపించు సాటేలా మాటేలా అంటున్నారు. ఎవరుంటే ఏమి భయమురా, సవరింతురు తప్పులుంటే సాధులు విన్నన్. మరి తన శిష్యులకు చెప్తున్నాడు, పెద్దల ముందర బాగా నిర్భయంగా చదవండి, ఎవరున్నా భయపడవద్దండి. మంచివారు ఉంటే దాన్ని సరిచేస్తారు, చెడ్డవారు నింద చేస్తే మనకు అయ్యేది ఏమీ లేదు, అందులో పొయ్యేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది భవనాశ స్థితి లేని పద్ధతి ఈ బోధ. అంటే జనన మరణములు లేనటువంటి పద్ధతి ఈ బోధ. చౌరంగా వినిపించు సాటేలా మాటేలా, బాగా యథార్థంగా ధైర్యంగా వినిపించు, దీనికి సాటు మాటలు ఎందుకు, దాపిరికం ఎందుకు అని చెప్పి మరి చక్కగా ధైర్యాన్ని బోధిస్తాడు శిష్యులకి. అట్లనే కొందరు శిష్యులు గురువు నేను చెప్పినట్లే వినాలని ప్రతిదానికి గురువుగారి దగ్గర అడ్డం పడుతూ చెప్తూ ఉంటారు. వాణ్ణి గురువుగారు ఏమనలేరు, ఊరికే వాడు నొప్పి పడతాడు, బాధపడతాడు, ఊరికే ఉంటాడు. కానీ పక్కన ఏమేమంటారో తిడతారో వానికి చెప్తున్నాడు ఈయన. పుట్టింట బిడ్డ బహుగా దిట్టయ్యుండినను ఎవరు తిట్టరు భువిలో పుట్టింటివారు. కోడలు దిట్టయినను అత్తవారు దిట్టేరు సుమ్మి, చేతుల కొద్ది కొట్టేరు సుమ్మి. అట్టుంబలిని బహు దిట్టైన శిష్యుని తిట్టడు గురుమూర్తి, అట్టివారు చూస్తే తిట్టేరు సుమ్మి. ఇక చక్కగా పుట్టింట్లో బిడ్డ ఎంత గోము చేసినా పని చేయకపోయినా పుట్టింటి వారు ఏమన్నారు, బిడ్డను బాగా గారాభంగానే చూసుకుంటారు. మరి అదే అత్తింటి వారు అయితే కోడలను అట్లా చూసుకుంటారా? తిడతారు, చేతుల కొద్దీ కొడతారు. అట్లనే నువ్వు గురువు దగ్గర ఆరాము చేసినా గురువు దగ్గర ఉండే సంఘము ఏమనరు నాయనా,
అదే పక్క గురువు శిష్యులో ఏరే వాళ్ళు చూస్తే ఏమి రావని గురుభక్తి హీనంగా ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తాడు, గురుడు తన ఆజ్ఞ లోపల ఉండేటట్లుగా వీడు మాట్లాడుతాడాడే, ఈయనకేమన్నా తెలివి ఉందా, ఈయనకి గురుధర్మాలు తెలుసునా అని చెప్పి పక్కనోళ్ళు తిడతారు. అందువల్ల నీకు మా సాటి పెద్దలు తిడతారనే భయం కూడా ఉండాలి అని చెప్పాడు. ఇక గ్రంథం యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అందముగా ఘనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబులు, చంద్రుడు ఉదయం అందిన సింధువు చెలరేగినట్లు చెలగూనే చెర్లు, కోనేర్లు నూతులు బావులేర్లు, మందయానల పొందు మగవార్య నుతిజేతురు, ఎందుకు నుతిజేతురు ఇలషండ పురుషులు, చెలగూనే చెర్లు కోనేర్లు నూతులు బావులు ఏర్లు అంటాడు. అందముగా ఘనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు ఈ బోధను ఇతర జనంబులు, ఘనులైనటువంటి వాళ్ళే మెచ్చుతారు. ఎట్లా అంటే చంద్రుడు ఉదయం అయితే సింధువు చెలరేగుతుంది. పూర్ణచంద్రుడు పున్నమనాడు చంద్రుడు పుడితే ఆ యొక్క సముద్రం ఉప్పొంగుతుంది. ఎందుకంటే అమృతం సిలికేటప్పుడు మొట్టమొదట సముద్రం నుండి చంద్రుడు పుడతాడు. అందువలన చంద్రుడు తన కుమారుడు గనుక పూర్ణకళలతో ఎప్పుడు చంద్రుడు కనపడతాడో ఆ యొక్క సముద్రం ఉప్పొంగుతుంది. అట్లనే సద్గురుదేవుడు సచ్చిష్యుడు 16 కళలతో బోధయందు ఆసక్తిగా కనబడితే ఈ గురువుగారి హృదయం కూడా సముద్రం పొంగినట్టు పొంగి వానికి సమస్త ధర్మమర్మాలు చెప్పుతాడు. కానీ చెరువులు కోనేర్లు బావులు నూతులు ఏర్లు ఇట్లాంటివి పొంగుతాయా? పొంగలేవు కదా. కాబట్టి సద్గురుదేవుని యొక్క హృదయమే పొంగుతుంది కానీ సామాన్యులకు పొంగదు. కానీ సచ్చిష్యుడైనటువంటి వాడు ఇట్లా యథార్థంగా ఉంటేనే ఆ గురువులో కూడా బోధ పొంగి చెప్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అందముగా గనులు మెచ్చెదరు, ఎందుకు మెచ్చెదరు దీన్ని ఇతర జనంబులు, ఇతర జనులు ఎవరు మెచ్చరు నాయనా. చక్కగా ఒక ఉపమానం చెప్తాయిను. చంద్రుడు ఉదయం అందిన సింధువు చెలరేగినట్లు చెలగునే చెర్లు కోనేర్లు నూతులు బావులు ఏర్లు, మందయానల పొందు మగవార్య నుతిజేతురు, ఎందుకు నుతిజేతురు ఇలా షండ పురుషులు. అందువలన ఈ గ్రంథము యొక్క ఈ బోధ యొక్క గొప్పతనాన్ని రసికులైనటువంటి వాళ్ళు, బాగా బోధ తెలిసిన వాళ్ళే దీన్ని మెచ్చుతారు. కానీ ఎట్లా మందయానల పొందు మగవార్య నుతి చేస్తారు, షండులు ఏంటికి చేస్తారు, గొజ్జాలు చేయలేరని చెప్పి ఇట్లా ఉపమానంతో చెప్తూ, ఇక ప్రజలను గురువులను ఈ మతకర్తలందరికీ ఒక చురక వేస్తాడు. ఎట్లంటే కాకంబులు సంపూర్ణ తటాక స్థలంబుల ఎట్లు త్రాగక తృషచే గైకొనును కుంభజలము, అట్లీ కలియుగమందు దుష్టులు ఇంపు మీరగను నిల్వరు బోధ కంపు బారినను, నీకు దీనికే లంకె మాకేల ఇట్టి చీకాకు కొక్కోకమైతే గైకొందు మందురు, ఇంపు మీరగను నిలువరు బోధ కంపు బారినను. కాకులుండయి కదా, అవి సంపూర్ణమైన చెరువులు తటాకాలు అటువంటి చోట నీళ్లు తాగవు. ఇళ్ళ దగ్గర మురిగిపోయినట్టు కుళ్ళిపోయిన నీళ్ళే తాగుతాయి అవి. అది దాంట్లో లక్షణము. ఆ రకంగానే ఈ కలియుగములైనటువంటి ఈ దుష్టులు ఈ బోధను చెప్తే ఈ రకంగా అంటారు, మాకేలా ఇట్లా వేదాంతం ఇట్లాంటిది ఎందుకు, ఒక్కొక్క శాస్త్రం ఉంటే ఇవు దాని గురించి చదువుకొని ఆనందపడతాము అని అంటారు. అంటే పరిపూర్ణ బోధను, ఆత్మానందాన్ని, పరమార్థాన్ని ప్రబోధించేటువంటి విద్యను ఒప్పుకోకుండా లౌకిక విద్యలు కామ విద్యలనే కోరతారు ఈ ప్రజలు అని మానవుల యొక్క స్వభావం ఈ రకంగా ఉంటుందని చెప్పి ఈ సుజన లక్షణాన్ని ముగిస్తున్నాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే సుజన లక్షణన్నామ 18వ అధ్యాయ.